నాగ చైతన్య శోభితానే పెళ్లి చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? సమంత నాగ చైతన్య విడిపోయిన 3 years లోనే నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నారు. సమంత రాజ్ నిడమురితో ఒక వెబ్ సిరీస్ చేసింది, అదే ది ఫ్యామిలీ మెన్ 2. ఈ వెబ్ సిరీస్ చేస్తున్న టైంలోనే సమంతకి నాగ చైతన్య అండ్ శోభిత వీరిద్దరూ ఒక ఇల్లీగల్ అఫైర్ అనేది నడుపుతున్నారు అని తెలిసింది. ఇది ఎప్పుడైతే సమంతకి తెలిసిందో ఇక అప్పటి నుంచి నాగ చైతన్యకి సమంతకి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఇదే టైంలో శోభిత అండ్ నాగ చైతన్య వీరిద్దరూ మరింత దగ్గర అవ్వడం స్టార్ట్ అయింది. శోభిత అండ్ నాగ చైతన్య వీరిద్దరూ వెకేషన్స్ కి వెళ్తూ అక్కడ వీరి టైం ని స్పెండ్ చేస్తూ వచ్చారు. ప్లీజ్ ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటు సమంత ఫిలిమ్స్ లో చాలా బిజీగా ఉండడంతో నాగ చైతన్యకి టైం ఇవ్వలేకపోయింది. ఇదే సమంత లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పొచ్చు. ఈ మిస్టేక్ చేయడం వల్లే నాగ చైతన్య సమంత నుంచి శోభిత వైపు డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది. సమంతతో నాగ చైతన్య విడిపోయిన తర్వాత శోభితతో కలిసి దిగిన ఫొటోస్ ని కావాలనే శోభిత బాగా వైరల్ చేసిందని, అండ్ ఆ ఫొటోస్ వైరల్ అవడంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న రిలేషన్ ని కూడా శోభితనే పిఆర్స్ తో బయటికి వచ్చేలా చేసిందని, అండ్ ఎలాగో ఆ మ్యాటర్ బయటికి వచ్చేసింది కాబట్టి నాగార్జున శోభితతో మాట్లాడి శోభితతోని ఇక నుంచి ఈ సమస్యకి ఒక పరిష్కారం కావాలి. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్ గా ఉంటూ వచ్చింది. ఇలాంటి సందర్భంలో నాగ చైతన్య శోభిత ఫొటోస్ ఏవైతే బయట బాగా ట్రోల్ అవుతున్నాయో వాటి నుంచి బయట పడాలి అంటే ఖచ్చితంగా శోభితని పెళ్లి చేసుకోవాలని శోభిత కండిషన్ పెట్టిందని, ఆ కండిషన్ కి నాగ చైతన్య అండ్ నాగార్జున ఫ్యామిలీ కూడా ఒప్పుకొని శోభితకి నాగ చైతన్యకి పెళ్లి చేశారని